ఇరాన్ కీలక నాయకులందరూ చనిపోయారు. కానీ ఆ ప్లేస్లోకి ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వం వచ్చింది. కొత్త పద్ధతుల్లో వాళ్ళ దాడుల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా బలగాల్ని ఇరాన్లో దింపకూడదు అని 55% మంది ప్రజలు చెప్పినట్టుగా తెలుస్తోంది. 34% మంది ప్రజలు ఎస్ బట్ ఓన్లీ స్పెషల్ ఫోర్సెస్ అన్నారు. ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా దాడి జరుగుతోంది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి, ఇరాన్లోని సౌత్ పర్స్లో జరిగినటువంటి దాడికి ప్రతిగా ఇరాన్ నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రంజాన్ నెల మొత్తం రక్తసిక్తంగా మారుతోంది. ఇరాన్ పైన ఇజ్రాయిల్, అమెరికా చేసినటువంటి దాడి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 3 వారాలు గడుస్తున్నటువంటి ఈ యుద్ధంలో ఇంకొన్ని రోజులు కనుక ఇలాగే ఎస్కలేట్ అయితే ప్రపంచం మొత్తం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. అండ్ గల్ఫ్ దేశాలపైన జరుగుతున్నటువంటి అటు ఇరాన్ పైన జరిగినటువంటి దాడుల్లో ఇరాన్ కీలక నాయకులందరూ కూడా హతమయ్యారు. అండ్ ఇరాన్ ఇప్పటికీ కూడా పట్టు కోల్పోవట్లేదు. హార్ముజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకోవడంతో ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరాన్ పర్మిషన్ ఇస్తే గానీ అక్కడ నుంచి నౌకలు కదలలేని స్థితి నెలకొంది. ఈ టైంలో హార్ముజ్ని ఓపెన్ చేస్తే కానీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలకి, అటు అమెరికాకి ఈ కష్టాల నుంచి బయటపడే అవకాశం లేదు. అటు గల్ఫ్ దేశాలు మీద జరుగుతున్నటువంటి దాడులతోటి ఈ యుఎస్ మిలిటరీ బేసిస్ ఉన్నాయి అన్న నెపంతో గల్ఫ్ దేశాలపైన జరుగుతున్నటువంటి దాడులకి చాలా వరకు గల్ఫ్ దేశాలు కూడా చిన్నాభిన్నమవుతున్నాయి. వాళ్ళ జీడిపి పడిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టాన్ని ప్రతిరోజు చూస్తున్నాయి ఆ గల్ఫ్ దేశాలు. ఇటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్నది రెండు ఆప్షన్స్. ఒకటి, యుద్ధాన్ని మెల్లిగా సబ్సైడ్ చేయడము, ఇరాన్ విషయంలో కొంత సంధి కుదుర్చుకునే ప్రయత్నాలు చేయడము. లేదంటే రెండవది, పూర్తిగా యుద్ధ రంగంలోకి దిగి ఇరాన్ని మొత్తం కబళించి ఆ ఇరాన్ మొత్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం. మొదటి ఆప్షన్ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అహంకారం ఖచ్చితంగా అడ్డు వస్తుంది. అహంకార ధోరణితో ఉండేటువంటి డొనాల్డ్ ట్రంప్కి అండ్ అమెరికా అగ్రరాజ్యపు ఆధిపత్య ధోరణికి నేను ముందు చెప్పినటువంటి ఆప్షన్ సంధి కుదుర్చుకోవడం అనే ఆప్షన్ ఖచ్చితంగా సరిపోదు. ఆ ఆప్షన్ని తీసుకోడు డొనాల్డ్ ట్రంప్. ఇక మిగిలింది రెండవ ఆప్షన్, యుద్ధం చేయడము, యుద్ధ తీవ్రతని పెంచడము, హార్ముజ్ పైన లేదా ఇరాన్ పైన పూర్తిగా దాడి చేసి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. సో గ్రౌండ్ పైకి అంటే ఆ క్షేత్రస్థాయిలోకి బలగాల్ని మోహరించి ఇరాన్ని కబళించడము. ఆ కబళించే క్రమంలో అమెరికా కూడా పెను నష్టాన్ని చూడక తప్పదు. సో ఇట్లాంటి టైంలో ఆ ఒక్క ఆప్షన్ వైపే అమెరికా అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే అక్కడ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఆల్రెడీ ఉన్నాయి. హైఫాలో మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రంలో యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అనే ఆ యుద్ధ నౌక ఉంది. మరొక వైపు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ అరేబియన్ ఓషన్లో ఉంది. అయితే ఈ ఇరాన్ పైన బాంబుల వర్షం కురుస్తోంది, మిజైళ్లతో దాడి చేస్తున్నారు. టామహాక్ మిజైల్స్ దగ్గర నుంచి అనేక మిజైల్స్ని ప్రయోగిస్తున్నారు. అండ్ ఇరాన్ కూడా ఎక్కడా కూడా తల వంచట్లేదు. ఇరాన్ కూడా అదే స్థాయిలో రిటాలియేట్ చేస్తూనే వస్తోంది. అయితే ఇందులో 3 దశలుగా యుద్ధం జరుగుతోంది. మొదట రెజీమ్ చేంజ్ ఆపరేషన్ వరకు ఇది పరిమితం అవుతుంది అనుకున్నారు. రెజీమ్ని మార్చే ప్రయత్నం చేశారు, కానీ అందులో అమెరికా సక్సెస్ కాలేదు. ఇరాన్ కీలక నాయకులందరూ చనిపోయారు. కానీ ఆ ప్లేస్లోకి ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వం వచ్చింది. కొత్త పద్ధతుల్లో వాళ్ళ దాడుల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. రెండవది, ఇది ఆర్థిక యుద్ధంగా మారుతుంది. కొంతకాలం పాటు ఆయిల్ ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సద్దుమణిగే పరిస్థితి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. ఇరాన్ పూర్తిగా హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కుదరట్లేదు. అమెరికా చేసినటువంటి విజ్ఞప్తుల్ని నేటో దేశాలు ఖండిస్తూ ఉన్నాయి. వాళ్ళెవరూ కూడా స్వీకరించట్లేదు. అమెరికా ఆహ్వానించినప్పటికీ, అంటే మీరు యుద్ధరంగంలోకి దిగండి, ఆ వార్షిప్స్ని పంపించండి, హార్ముజ్ జలసంధిని క్లియర్ చేయండి అని చెబుతూ ఉంటే నేటో దేశాలు, యూరోపియన్ దేశాలు కామ్గా ఉన్నాయి. ఎవరూ కూడా ఆ విషయంలో స్పందించట్లేదు, ముందుకు రావట్లేదు. ఇంకోవైపు గల్ఫ్ దేశాలు మాత్రం ఇప్పుడు యుద్ధాన్ని మొదలు పెట్టారు సరే, కానీ దీన్ని ఎలాగోలా దీనికి లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళండి, నయానో భయానో వాళ్ళని ఒప్పిస్తారా, ఒప్పించండి, లేదనంటే పూర్తిగా ఇరాన్ని ధ్వంసం చేయండి అని
గల్ఫ్ దేశాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ యుద్ధం 3వ దశకి చేరుకుంది. అదేంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అటాక్స్ అన్నీ కూడా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన, లేకపోతే అంతో ఇంతో జన సమూహాలు ఉండేటువంటి ప్రాంతాలపైన, కొన్ని ఎంబసీలపైన దాడి జరిగింది. కానీ ఇప్పుడు ఆయిల్ నిక్షేపాల వరకు వెళ్ళింది. ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా దాడి జరుగుతోంది. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి, ఇరాన్లోని సౌత్ పర్స్లో జరిగినటువంటి దాడికి ప్రతిగా ఇరాన్ ఇప్పుడు ఖతార్లోని గ్యాస్ నిక్షేపాలపైన దాడి చేసింది. దీంట్లో జరిగిన నష్టాన్ని ఖతార్కి సంబంధించినటువంటి అధికారులు, నాయకులు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ఖతార్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కెపాసిటీ, వాళ్ళు ఎగుమతి చేసే కెపాసిటీ సుమారు 17% పడిపోయినట్టుగా తెలుస్తోంది. 17% ఎక్స్పోర్ట్ కెపాసిటీ ఈ ఇరాన్ చేసినటువంటి దాడుల వల్ల ఆగిపోయిన పరిస్థితి. 5 సంవత్సరాలు పడుతుందంట ఈ గ్యాస్ నిక్షేపాలు మళ్ళీ ఈ ఎక్స్పోర్ట్కి మళ్ళీ ప్రొడక్షన్లోకి తీసుకురావాలంటే. దానికి సుమారు $26 బిలియన్ ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఒక అంచనా. అంటే ఖతార్కి పెను నష్టమే ఇది. $26 బిలియన్ నష్టపరిచే విధంగా ఈరోజు ఇరాన్ దాడి వల్ల వాళ్ళు ఆ నష్టాన్ని చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి టైంలో ప్రస్తుతం అమెరికా ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళు ఇక లాస్ట్కి మిగిలిన ఆప్షన్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అమెరికా సైన్యం రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఇరాన్ గడ్డపైన కాలు మోపి వేల మంది బలగాలు దిగి ఇరాన్ని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 యుద్ధ నౌకలకు తోడుగా యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పుడు అరేబియన్ ఓషియన్ వైపు, పర్షియన్ గల్ఫ్ వైపు ఆల్రెడీ ప్రయాణిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఓషియన్కి సంబంధించినటువంటి, ముఖ్యంగా మన దక్షిణ భాగంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలోకి ఆల్రెడీ యుఎస్ఎస్ ట్రిపోలి చేరుకుంది. అది అరేబియన్ ఓషియన్లోకి వెళుతుంది అండ్ పర్షియన్ గల్ఫ్ వరకు చేరుకునే అవకాశం ఉంది. సుమారు 2,000 పైచిలకు సెయిలర్స్ దాంట్లో ఉంటారని తెలుస్తోంది. దీని ద్వారా అటాక్స్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే యురేషియన్ టైమ్స్లో ఒక కథనం వచ్చింది. యుఎస్ కమాండ్ రైడ్ ఆన్ ఇరాన్, విల్ ట్రంప్ ఎండ్ ద మిడిల్ ఈస్ట్ వార్ బై సీజింగ్ టెహ్రాన్స్ 440 kg మిస్సింగ్ యురేనియం అని ఒక కథనం ఇచ్చారు. దీని గురించి నేను కూడా ఇంతకుముందు వివరాలు చెప్పాను. 440 కిలోల యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం అంటే 60% ఎన్రిచ్ చేసినటువంటి యురేనియం నిల్వలు 440 నుంచి 450 కిలోల వరకు ఉన్నాయని ఒక అంచనా. ఇది ఇరాన్ దగ్గర ఎక్కడున్నాయని తెలియదు. అవి గనక 60% నుంచి 70% వరకు ఎన్రిచ్ చేస్తే గనక అణ్వస్త్రాలుగా వాటిని మలచడం జరుగుతుంది. ఇది 2 వారాల్లో ఇది చేయగలరు అని కూడా తెలుస్తున్న విషయం. సో నిజంగానే వాళ్ళ ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసి న్యూక్లియర్ వెపన్స్ని కనుక తయారు చేసుకోగలిగితే అది ఇంకా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ నిల్వల్ని పూర్తిగా తీసుకురావడమో ధ్వంసం చేయడమో చేయాలి అని అంటే కనుక గ్రౌండ్ పైన కాలు మోపక తప్పని పరిస్థితి ఇప్పుడు అమెరికాకు నెలకొంది. ఇదే టైంలో డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ పడిపోయిన పరిస్థితి. రాయిటర్స్ ఇంకొక సర్వే నిర్వహించింది. రాయిటర్స్ నిర్వహించినటువంటి సర్వేలో తేలినటువంటి అంశాలు చాలా మనం ఊహించినవే. ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం చేయడం వల్ల అమెరికాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని గురించిన సమాచారం కూడా ఇందులో వచ్చింది. అమెరికన్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి అమెరికా ప్రజలు ఈ గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో దానిపైన హౌ మచ్ హ్యావ్ రైజింగ్ గ్యాస్ ప్రైజెస్ అఫెక్టెడ్ అమెరికన్స్ ఫైనాన్సెస్ అంటే కనుక ఆ ప్రశ్నకి అమెరికన్ల ఆర్థిక అంశాలపైన ఈ గ్యాస్ ధరల పెరుగుదల ఎలా ప్రభావం చూపుతోంది అని అడిగితే చాలా వరకు 21% మంది చాలా ప్రభావం చూపింది, గ్రేట్ డీల్ అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. 34% మంది కొంత ప్రభావం ఉంది అని చెబుతూ ఉన్నారు. అండ్ ఎక్కువగా లేదు, నాట్ టూ మచ్ అని 29% మంది అంటే అసలు ప్రభావమే లేదని 15% మంది అంటున్నారు. అంటే మెజారిటీ ప్రజలు ఈ గ్యాస్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ ఉన్నారు. ఇంకొక వైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని గ్రౌండ్ పైకి దింపాలా అని రాయిటర్స్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా అమెరికాలోని కొంతమంది ప్రజలు శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుంటే కనుక డూ యూ సపోర్ట్ సెండింగ్ యుఎస్ గ్రౌండ్ ట్రూప్స్ టు ఇరాన్ అని ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా 7% మంది ప్రజలు ఎస్ అని సమాధానం చెప్పారు. 34% మంది ప్రజలు ఎస్ బట్ ఓన్లీ స్పెషల్ ఫోర్సెస్ అన్నారు. అంటే మొత్తం బలగాల్ని దింపడం కాదు, స్పెషల్ ఫోర్సెస్ని మాత్రమే దింపండి అని 34% మంది చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక 55% మంది ప్రజలు నో అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా బలగాల్ని ఇరాన్లో దింపకూడదు అని
55% మంది ప్రజలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే శాంపుల్స్లో 55% నో అని వచ్చింది. ఇక 34% మంది స్పెషల్ ఫోర్సెస్ని మాత్రమే దింపాలని చెప్తున్నారు. 7% మంది అసలు పూర్తిగా దింపవచ్చు అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు, అమెరికాలో ఈ రోజున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఫోర్సెస్ని ఇరాన్లో దింపడాన్ని అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కానీ ఖచ్చితంగా దింపక తప్పని పరిస్థితి కూడా నెలకొంది. సరే, నయానో భయానో ఇరాన్ని ఒప్పించగలుగుతారా అనంటే కనుక ఇరాన్ ఈరోజు సుముఖత వ్యక్తం చేయని పరిస్థితిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువాన్లో ట్రేడ్ చేస్తే మేము ఆ షిప్స్ని అలో చేస్తామని ఆల్రెడీ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రతిష్టంభన, ఈ ఘర్షణ ఇలాగే కొనసాగితే ఆయా దేశాలు ఈ కొరతని, గ్యాస్ కొరతని, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొరతని ఎంతో కాలం భరించవు. వాళ్ళు ప్రత్యామ్నాయాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు నిజంగానే యువాన్లో కొనుగోలు చేయడానికి మిగతా దేశాలు, యూరప్ దేశాలు కానీ మిగతా దేశాలు కానీ అంగీకరించి ఇరాన్ నుంచి షిప్మెంట్స్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పెట్రోల్ డాలర్కే ప్రమాదం. సో డాలర్ క్షీణించే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ ఎంటర్ అయ్యాడు యుద్ధంలోకి, కానీ ఎగ్జిట్ ఎలాగా అని తేలట్లేదు అని చాలా వరకు అనుకున్నాం. బట్ అఫ్ కోర్స్ అలా అని చెప్పేసి మొత్తానికి అమెరికా పని అయిపోయింది అని చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా డబ్బులు కలిగి ఉంది, పవర్ కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫోర్సెస్ని ఎలాగైనా సరే రంగంలోకి దింపి, ఎలాగైనా సరే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ని కబళించి నెరేటివ్స్ బిల్డ్ చేసి మొత్తానికి మళ్ళీ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఒక సందిగ్ధ వాతావరణం ఉంది. ఇరాన్ని తుదముట్టిస్తాము అని చెప్పినటువంటి గంభీరాలు పోయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటలు అసత్యమని అర్థమవుతోంది. అలాగని చెప్పేసి ఇరాన్ పూర్తిగా యుద్ధంలో గెలిచినట్టు కూడా మనం భావించలేము. ఇరాన్ పూర్తిగా గెలిచినట్టు కాదు, అమెరికా పూర్తిగా గెలిచినట్టు కనిపించట్నూ లేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ఘర్షణలో నిజానికి నష్టపోతున్న దేశాలు, న్యూట్రల్గా ఉన్న దేశాలు, భారత్ లాంటి దేశాలు, మిగతా దేశాలు మాత్రమే ఈరోజు ఎక్కువ నష్టాన్ని చూస్తూ ఉన్నాయి. ఈ నష్టం నుంచి మనం కూడా బయటపడాలి. ఈ యుద్ధానికి ఒక క్లారిటీ రావాలి. దీని నుంచి ఏదో ఒక రకంగా అసలు అమెరికా కొంత పట్టుబిడుపులకు పోతే ఈ సమస్య పరిష్కరించబడుతుంది. సరే, భారతదేశం మన ప్రత్యామ్నాయాలు మనం చూస్తూ ఉన్నాము. మనం ఏం చేయాలో మనం కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఫ్రాన్స్తో, మిగతా దేశాలతో, గల్ఫ్ దేశాలతో, అటు ఇరాన్తో చర్చలు జరుపుతూ ఉన్నాము. బ్యాక్ ఎండ్ ఛానల్స్లో భారత్ చేస్తున్నటువంటి చర్చలు సఫలీకృతం కావాలని మనం కూడా కోరుకుందాం. యుద్ధ తీవ్రత మన ఇంటికి లేదా మన వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదని, వస్తే పెరగకూడదని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.